పశువులలో ఈ జీవక్రియ వ్యాధులు ఏవైతే ఉన్నాయి, వాటి వల్ల ఎటువంటి నష్టాలున్నాయి, ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా పాల జ్వరం అనేది మనం పశువులు చూస్తుంటాం. రాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వ్యాధి సంక్రమించిన తర్వాత ఎటువంటి చికిత్సా విధానాన్ని అనుసరించాలి? ఇత్యాది అంశాల గురించి ఒంగోలు బహుళ పశు వైద్యశాల పశు వైద్యులు డాక్టర్ బి వెంకట్రావు గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మరి మనకు వ్యవసాయం తర్వాత కూడా ఇవాళ వ్యవసాయం కంటే కూడా పశు పోషణ అనేది చాలా ఎక్కువగా ఉంది. పశువులలో కూడా పాడి పశువులు అనేది చాలా వరకు మనకు ఆదాయంలో ప్రధాన భాగం అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పశువులకు జీవక్రియ సమస్యలు వస్తుంటాయి. పాల జ్వరం ఇలాంటి వ్యాధులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పశువు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పశువు పట్ల? ముఖ్యంగా పశువుల్లో ఈనిన తర్వాత పోషకాహార లోపం వల్ల కానివ్వండి, అంటే సమతుల్య ఆహారం అనేది పెట్టకపోవడం వల్ల కానివ్వండి, హార్మోన్ లోపం వల్ల కానివ్వండి, కొన్ని రకాలటువంటి జీవక్రియావధులు వస్తుంటాయి అన్నమాట. వాటిని మనం మెటబాలిక్ డిసీజెస్ అని అంటాము. వీటిలో ముఖ్యంగా ఏంటంటే మిల్క్ ఫీవర్ అనేది ఒక డిసీజు. తర్వాత అంటే ఈ మిల్క్ ఫీవర్ అనేది కాల్షియం లోపం వలన వస్తుంది. అదేవిధంగా కీటోసిస్ అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉండటం వలన కీటోసిస్ అనే వ్యాధి వస్తుంది. అదేవిధంగా గ్రాస్ టెటనీ అనేది మెగ్నీషియం అనే ఖనిజ లవణం లోపం వలన కూడా వస్తుందన్నమాట. వీటిల్లో కీటోసిస్ తీసుకుంటే ఈనిన తర్వాత పశువులలో అంటే ముఖ్యంగా అధిక పాల దిగుబడిని ఇచ్చేటువంటి ఆవుల్లో కానివ్వండి, గేదెల్లో కానివ్వండి, శక్తి లోపం వల్ల ఎనర్జీ లోపం వలన నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ ఉన్నప్పుడు వస్తుందన్నమాట ఈ వ్యాధి. ఈ వ్యాధిలో ముఖ్యంగా అంటే లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకలి తక్కువగా ఉండటం, బరువు తగ్గడం, పాలు తక్కువగా ఇవ్వటం, మూత్రంలో ఈ అసిటోన్ అనేది వాసన వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇది కీటోన్ బాడీ అనమాట. ఇట్లా మూత్రంలో దీన్ని బట్టి కూడా మనం దాని వ్యాధి నిర్ధారిస్తాము. ఇది కీటోసిస్ వ్యాధి. అదేవిధంగా మిల్క్ ఫీవర్ అని ఇంకొక వ్యాధి ఉంది. అదేంటంటే కాల్షియం లోపం వలన వచ్చే వ్యాధి అనమాట. ఈయన తర్వాత 48 గంటల నుంచి 72 గంటల లోపల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి వచ్చినప్పుడు పశువులు నిలబడలేకపోవడం, కండరాల బలహీనత వణుకుతూ ఉండటం, శరీర ఉష్ణోగ్రత ఉండాల్సిన దానికంటే అంటే 101 డిగ్రీస్ ఫారెన్హీట్ కాకుండా తక్కువగా 98, 97 అట్లా తక్కువగా ఉండటం వల్ల మనకు శరీరం అంతా కూడా చల్లబడిపోయేదను, పశువు నిలబడలేక ఉంటుందన్నమాట. అంటే అపస్మారక స్థితిలోకి వెళ్తుంది ఈ డిసీజ్ ఉన్నప్పుడు. దాన్ని మనం మిల్క్ ఫీవర్, పాల జ్వరం అంటాము. అదేవిధంగా ఇంకోటి గ్రాస్ టెటనీ అనుకున్నాము. దాన్ని ఏంటంటే మెగ్నీషియం లోపంలో వస్తుంది. రక్తంలో మెగ్నీషియం ఖనిజ లవణం స్థాయిలు తక్కువగా ఉండటం వలన ఇది కలుగుతూ ఉంది. ఈ జనరల్గా ఏంటంటే పచ్చిగడ్డి ఎక్కువ తినే పశువుల్లో ఉదయాన్నే మంచు కాలంలో ఏదన్నా లేత గడ్డి ఎక్కువ తిన్నప్పుడు సడన్గా పశువు పడిపోయేదను వణుకుతూ పడిపోద్ది అనమాట. ఆ వ్యాధి ఇది. అంటే దీన్ని మెగ్నీషియం లోపం వల్ల వచ్చే వ్యాధి అనమాట. దీంట్లో ఏంటంటే ఈ వ్యాధి వచ్చినప్పుడు తీవ్రమైన కండరాల నొప్పులుగా ఉండటం, ఒక రకమైనటువంటి మూర్ఛ లక్షణాలతో ఇది కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ అని కూడా ఈ ఈనిన తర్వాత ఇంకొక వ్యాధి కనిపిస్తుంది. ఇదేంటంటే ఈనిన తర్వాత శరీరంలో ఉన్నటువంటి కొవ్వును శక్తిగా మార్చుకునే క్రమంలో కాలేయంలో ఏమైందంటే కొవ్వు పెరిగిపోద్ది అనమాట. దీనివల్ల లివర్ అనేది నార్మల్ సైజు కంటే ఎక్కువగా ఉండి లివర్లో ఎక్కువగా కూడా ఫ్యాట్ చేరుంటుంది అనమాట. దీన్ని ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ అంటాం. ఇట్లా ఈ డిసీజెస్ ఈనిన తర్వాత మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఏంటంటే నివారణ చర్యలు అంటే జనరల్గా పశువు ఈనక ముందు గర్భం దాల్చినప్పుడే మనం వాటికి సరైనటువంటి పోషకాహారాన్ని అందించినప్పుడు రెగ్యులర్గా పచ్చి మేత కానివ్వండి, దాణా కానివ్వండి, ఫైబర్ ఉన్నటువంటి మేత ఇచ్చుకోవడం కానివ్వండి, ఖనిజ లవణాలు అంటే మినరల్ మిక్చర్ రెగ్యులర్గా ఇచ్చుకుంటూ ఉంటే మనకు ఈ వ్యాధులు అనేది రాకుండా ఉంటాయి. ఆ పోషకాహార లోపాన్ని తగ్గిస్తే మనం వీటి నుంచి బయటపడవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం పాల జ్వరం గురించి అంటే మిల్క్ ఫీవర్ అనే వ్యాధి గురించి చూసుకుంటే జనరల్గా ఈనిన తర్వాత మనం అనుకున్నట్టుగా 48 గంటల నుంచి 72 గంటల్లో ఈ వ్యాధి కనిపించే అవకాశం ఉంది. అంటే అన్నిట్లో కంపల్సరీ వస్తుందని కాదు. ఏ పశువు అయితే పోషకాహార లోపంతో ఉండి కాల్షియం అనేది బాగా తక్కువగా రక్తంలో తక్కువ స్థాయిలో ఉంటుందో వాటికే ఇది కనిపించే అవకాశం ఉంటుందన్నమాట. దీని లక్షణాలు మనం ముందు అనుకున్నట్టుగా పశువు బాగా నిలబడలేకపోవడం, వణుకుతూ ఉండటం, ఆ తలని పొట్ట కానిచ్చి పడుకోవటం అనేవి క్లియర్గా కనిపించే లక్షణాలు. ఇది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా పాలిచ్చే అంటే అధిక పాల దిగుబడి ఉన్న పశువుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే పశువుల్లో రోజుకి 30 గ్రాములు కాల్షియం అనేది అవసరం అవుతూ ఉంటుంది. అంటే బాడీ మెయింటెనెన్స్కి ఉండాలి.
అట్లా కాకుండా పాలిచ్చే పశువు, అధిక పాల దిగుబడి ఉన్నటువంటి పశువులు ఏంటంటే రోజుకు ఒక 50 గ్రాములకు పైబడి ఈ పాల రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. పాలలో మెయిన్ ఇంగ్రీడియంట్ కాల్షియం కాబట్టి ఈ పాలల్లో కాల్షియం అనేది ఎక్కువ పోతూ ఉంటుంది. అప్పుడు ఏమైందంటే శరీరానికి అవసరమైనటువంటి కాల్షియం అనేది ఆ డిమాండ్ పెరిగిపోద్ది అనమాట. అంటే ఉన్నదానికంటే కూడా తక్కువగా ఉన్నప్పుడు కాల్షియం లోపించి ఈ పాల జ్వరం అనేది వస్తుంది అనమాట. దీంట్లో లక్షణాలు తీసుకుంటే అంటే దశల వారీగా ఉంటుందన్నమాట. అంటే మొదటి దశ అని, రెండో దశ అని, మూడో దశ అని ఇట్లా ఉంటుంది. తొలి దశలో ఎట్లా ఉంటుందంటే మేత మేగిపోవడం, నెమరేగిపోవడం, చికాకుగా ఉండటం, మునగడం, ఇట్లా కొంచెం నిలబడలేకపోవడం జరుగుతూ ఉంటుంది. రెండో దశలో ఏంటంటే కంప్లీట్గా పశువు నిలబడలేక కూర్చొనే ఉంటుంది. ఆ తలని పొట్ట కానించి ఒక పక్కకి ఆనించి పడుకొని ఉంటుంది అనమాట. అప్పుడు కూడా మనం సరిగా దాన్ని అంటే గ్రహించలేక సరైన ట్రీట్మెంట్ అందించలేకపోతే మూడో దశలో అపస్మారక స్థితి అంటే కోమాలోకి వెళ్ళిపోయి తర్వాత చనిపోయే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట పశువు. దీంట్లో ముఖ్యంగా పాల జ్వరం అని మనం ఎట్లా నిర్ధారిస్తామంటే టెంపరేచర్ అనేది ఉన్నదానికంటే కూడా తక్కువగా ఉంటుంది. మనం చెప్పుకున్నట్టు 101 డిగ్రీ ఫారెన్హీట్ కాకుండా 98 కానీ 96 కానీ అట్లా బిలో 98 అట్లా ఉంటుందన్నమాట. ఉన్నప్పుడు మనం దీని వెంటనే ఒక అవగాహన రావాలి. ఈనిన తర్వాత వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా ఇది ముఖ్యమైన వ్యాధి కాబట్టి మిల్క్ ఫీవర్ని గ్రహించి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ఈ పశు వైద్యుని సంప్రదించి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే సకాలంలో వెంటనే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా అశ్రద్ధ చేస్తే మాత్రం కొన్ని సందర్భాల్లో పశువు సకాలంలో మనం ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతే కొన్ని పశువులు చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే దీనికి మన కాల్షియం లోపం వల్ల జరుగుతుంది కాబట్టి వెంటనే దీనికి కాల్షియం బోరోగ్లూకనేట్ ఇంజెక్షన్లు అనేవి ఇంట్రావెనస్ అంటే రక్తం ద్వారా ఎక్కించినట్టయితే వెంటనే పశువు నార్మల్ స్థాయికి వితిన్ అవర్స్లోనే మనం చూడొచ్చు. మళ్ళీ అవర్స్లోనే పశువు మళ్ళీ నార్మల్గా మేత మీటింగ్ కానివ్వండి యథాస్థితికి వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, త్వరగా కోలుకుంటుంది. ఆ పడిపోవడం లేకపోతే ఆ లక్షణాలు అనేవి ఎంత తీవ్రంగా ఉంటాయో చికిత్స అందించిన వెంటనే కూడా మళ్ళీ సాధారణ స్థితికి రావడం కూడా అంతే త్వరగా వచ్చేస్తుంది అనమాట. అలా ఉంటుంది. నివారణ చర్యలు అంటే జనరల్గా మనం గర్భధారణ ఉన్నప్పుడే మనం మంచిగా ఆహారం దాణా కానివ్వండి, పచ్చి మేత లోటు లేకుండా ఖనిజ లవణాల మిశ్రమం కానివ్వండి ఇవన్నీ కూడా రెగ్యులర్గా ప్రతిరోజు అలవాటుగా మేపితే మనకు ఇబ్బంది రాదు. దాంతోపాటు ఏదైనా కొన్నిటికి సడన్గా ఏంటంటే మనం కొత్త ఆహారం అందిస్తుంటాం. రోజు ఇచ్చే ఆహారం కాకుండా సడన్గా చేంజ్ ఆఫ్ ఫుడ్ అంటాము. నేను కొత్త ఆహారం ఇచ్చినప్పుడు కూడా కొన్ని ఖనిజ లవణాల లోపం వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఆ క్రమంలో కూడా మనకి కాల్షియం లోపించినప్పుడు మనకి ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా ముందస్తు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలి అని మనం చెప్పుకున్నా కూడా ఎవరైనా సరే పశువులు ఎక్కువగా ఈ డైరీ ఫార్మ్స్ ఉన్నవాళ్ళు కానివ్వండి లేకపోతే మనం ఇంట్లో కూడా కొంతమంది 5-6 పశువులు పెంచుకుంటారు. ఇవన్నీ కూడా రెగ్యులర్గా డాక్టర్ తోటి కొంచెం వాళ్ళతో అవగాహన కల్పించడానికి వాళ్ళకి అందుబాటులో ఉండి ఇలాంటివి తెలుసుకుంటే వాళ్ళకి అవగాహన వస్తూ ఉంటుంది అనమాట. సార్ డాక్టర్ గారు, మరి ఇందులో కీటోసిస్ వ్యాధి అని కూడా ఈ మధ్యకాలంలో చెప్తూ ఉంటారు. మరి ఈ కీటోసిస్ వ్యాధి వస్తే దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ వస్తే ఎట్లాంటి చికిత్సా విధానం అనుసరించాలంటారు? అనుకున్నట్టుగా ఇది కూడా జీవక్రియ వ్యాధుల్లో ఇంకో రెండోది అనమాట. మనం పాల జ్వరం గురించి చెప్పుకున్నాం. ఇది కీటోసిస్ అని అంటాం. ఇది నెగిటివ్ ఎనర్జీ శక్తి లోపం ఉన్నటువంటి వచ్చే వ్యాధి అనమాట. ఇది కూడా ప్రసవం తర్వాత మొదటి 6 నుంచి 8 వారాల్లో కనిపించే ప్రధాన జీవక్రియ రుగ్మత అనమాట కీటోసిస్ అనేది. ఇది కూడా ముఖ్యంగా అత్యధికంగా పాలిచ్చే పశువుల్లో మాత్రమే ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది. రక్తంలో కీటోన్ బాడీస్ అనేది పెరగడం వల్ల కానివ్వండి, పాలోత్పత్తి తగ్గడం, ఆకలి మందగించడం, వేగంగా బరువు అనేది తగ్గడం అనేది లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ని కానీ మనం వెంటనే శక్తినిచ్చేటువంటి ఈ గ్లూకోజ్ లాంటివి ఎక్కించినప్పుడు సెలైన్స్ రూపంలో వెంటనే ఈ వ్యాధి నుంచి మనం తప్పించుకోవచ్చు. పశువుని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. కారణాలు ఏంటి అంటే అధిక పాలోత్పత్తికి అవసరమైనటువంటి ఎనర్జీ మేత ద్వారా అందకపోయినప్పుడు ప్రసవ సమయంలో ఆకలి తగ్గడం కానివ్వండి, కొవ్వు కణజాలం అనేది వేగంగా కరిగిపోవడం కానివ్వండి, రక్తంలో కీటోన్ బాడీస్ అనేవి అధికం అవుతాయి అన్నమాట. ఈ కీటోన్ బాడీస్ అనేది అసిటోన్ అని, బీటా హైడ్రాక్సిబిట్రిక్ యాసిడ్ అని 2 ఉంటాయి. ఇవి రక్తంలో ఎక్కువ అవటం వలన మనకు ఈ కీటోసిస్ అనేది కనిపిస్తుంది అన్నమాట. అయితే దీనికి చికిత్స ఏం చేయాలంటే ఇమీడియట్గా మనం డెక్స్ట్రోజ్ అంటాం. మనం ఈ గ్లూకోజ్ని సెలైన్ రూపంలో దానికి అవసరమైనంత మేరకు ఉదయం సాయంత్రం కానీ ఈ డెక్స్ట్రోజ్ సెలైన్ రూపంలో ఇచ్చినట్టయితే వెంటనే దాన్ని అంటే వ్యాధి బారి నుంచి తప్పించుకోవచ్చు. దాంతోపాటుగా ప్రొపలిన్ గ్లైకాల్ అనేది ఇంకొకటి నోటి ద్వారా ఇచ్చేటువంటిది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ మధ్య మనకు ప్రొడక్ట్స్లో గ్లోకా బూస్ట్ అని కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి.
వాటిలో ప్రొపైలిన్ గ్లైకాల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్ట్ కానీ తాపించినట్టయితే అది కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ నుంచి పశువుని బయటపడే విధంగా చేస్తూ ఉంటుంది. అది కూడా ఇవ్వచ్చు. మెయిన్ ఏంటంటే గ్లూకోజ్ స్థాయిలు అనేది బాగా ఎక్కువగా తగ్గడం వలన ఈ వ్యాధి కనిపిస్తుంది కాబట్టి ఆ గ్లూకోజ్ను మళ్ళీ మనం రీప్లేస్ చేస్తే బాడీలో సరిపడినంతగా మనకి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. కాబట్టి దాని ద్వారా మనం ఒక 3 days పశువుల హాస్పిటల్కి వెళ్ళి ఆ పశు వైద్యం సంప్రదించి డెక్స్ట్రోజ్ సెలైన్స్ కానీ పెట్టించుకోగలిగితే ఆటోమేటిక్గా పశువు నార్మల్ అయిపోతుంది. నివారణ అంటే ప్రసవానికి ముందు కానీ తర్వాత కానీ పశువులకు మంచి నాణ్యమైనటువంటి శక్తి ఉండేటువంటి మేత, హై ఎనర్జీ డైట్స్ ఉంటాయి. అవి పెట్టుకున్నట్టయితే ఈ ఎనర్జీ లోపం అనేది ఉండదు. ఎప్పుడైతే ఎనర్జీ లోపం ఉంటుందో మెయింటెనెన్స్కి కూడా సరిపడినప్పుడు అవసరమైన శక్తి లేనప్పుడు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది బాడీలో. అలాంటప్పుడు మాత్రమే ఈ లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి సరైనటువంటి పోషకాహారాన్ని అందించినప్పుడు ఈ కీటోసిస్ వ్యాధి నుంచి బయటపడవచ్చు. ఈ వేసవి వస్తుంది కదా, మరి ఈ వేసవిలో పాల దిగుబడి తగ్గకుండా ఉండాలంటే రైతు స్థాయిలో అంటే ఒక్కోసారి వడదెబ్బ కొట్టడము, సడన్గా పాలు తగ్గిపోవడం ఇట్లా జరిగితే రైతు ఆర్థికంగా నష్టపోయేదానికి అవకాశం ఉంది. ఈ వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పాల దిగుబడి తగ్గకుండా పశువును మనం ఆరోగ్యంగా పెంచుకునే దానికి అవకాశం ఉందంటారు? ఎటువంటి దానా కూడా ఈ వేసవిలో అందించాల్సి ఉంటుందంటారు? అదే పశువుల్లో వేసవికాలంలో మనకి ఏంటంటే హీట్ స్ట్రెస్కి గురవుతాయి. మెయిన్ వచ్చేది స్ట్రెస్సే అనమాట. ఎండాకాలంలో హీట్ స్ట్రెస్ అంటాము. ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పశువులు పాలు దిగుబడి అనేది వెరీ కామన్ తగ్గుతుంటుంది. స్ట్రెస్కి గురైనప్పుడు ఎదక రావడం కూడా ఉండదన్నమాట. స్ట్రెస్కి గురైనప్పుడు మిగతా జీవక్రియ లోపం కూడా ఉండేదను. కొన్ని పశువులు ఏంటంటే గర్భం దాల్చిన పశువులు కూడా ఇసుకుపోయే అవకాశం ఉంటుంది. ఎర్లీ అబార్షన్ అవుతూ ఉంటాయి. అయితే మనం దీనికి ఎట్లా అధిగమించాలంటే జనరల్గా వేసవి అనగానే మనకు గుర్తొచ్చేది డిహైడ్రేషన్ ఉంటుంది. శరీరంలో నీటి స్థాయిలు తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి హైడ్రేషన్ ఫుడ్ ఏం తీసుకోవాలనేది కావాలి. హైడ్రేషన్ అంటే జనరల్గా మనం వాటర్ ఎక్కువ ఇచ్చుకోవాలని చెప్తాము. జనరల్గా పశువులు ఏంటంటే ఇన్ జనరల్గా నార్మల్గా 40 liters తాగుతుంటాయి పర్ డే. మనకి సమ్మర్లో వచ్చినప్పుడు ఏంటంటే దీనికి డబుల్ ఇచ్చుకోవాలి. 80 liters నుంచి 100 liters వరకు కూడా వాటికి నీటి కొరత లేకుండా మంచి చల్లటి నీరు ఇవ్వాలి. సింపుల్గా నీరు ఇస్తే ఆటోమేటిక్గా చాలా వరకు హైడ్రేషన్ బాడీలో బాగా ఉండి స్ట్రెస్ అనేది తగ్గుతుంది. దాంతోపాటుగా స్ట్రెస్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే డైరెక్ట్ సన్లైట్ కాబట్టి ఇక్కడ బయటికి పోయే పశువులను ఏంటంటే ఎండ తీవ్రత ఉన్న టైమ్స్ కాకుండా ఎండ లేనప్పుడు తీసుకెళ్ళాలి. ఎర్లీ అవర్స్లో మార్నింగ్ 7కి వెళ్ళిపోయి 9 కల్లా వచ్చేసే విధంగా. కొంతమంది ఏంటంటే జనరల్గా గ్రేజింగ్కి బయటికి పోతుంటారు, ఓపెన్ ఫీల్డ్స్ బయటికి పోతుంటారు గ్రేజింగ్ ల్యాండ్స్కి. అలాంటి వాళ్ళు ఏంటంటే 7 to 9 లోపల కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ కూడా ఏంటంటే 4 నుంచి 6:30 వరకు అట్లా బయటకు తీసుకెళ్ళి మేపినట్టు. అప్పుడు ఏమైందంటే ఎండ నుంచి వాటిని తప్పించినట్టు అవుతుంది. వాటికి ఆ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అలా ఏంటంటే మనం గ్రేజింగ్ టైమింగ్ అనేది మార్చుకోవాలి. సరిపడినటువంటి వాటర్ మంచి నీళ్ళు అందించాలి దానికి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే తాగునీరు సమస్య అనేది మనుషులకి ఎలా ఉందో పశువులకు కూడా ఇంకా హీనమైన స్థితిలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అలా కాకుండా సాధ్యమైనంత మేరకు మనం వాటికి నీరు ఎక్కువ అందించే అవకాశం చూడాలి. ఎక్కువ చెట్ల కింద చల్లటి నీడనిచ్చేటువంటి ప్లేసెస్ ఉంటాయి. వాటి కింద పశువులను కట్టేసుకోవడం చేయాలి. కొన్ని డైరీ ఫార్మ్స్ లాంటివి ఉంటే వాళ్ళు ఏంటంటే చుట్టుపక్కల ఈ గోనె పట్ల లాంటివి తడుపుకొని వాటిని చుట్టూ కవర్ చేసుకొని ఎప్పటికప్పుడు వాటర్ తోటి స్ప్రింకిల్ చేసుకుంటూ ఉంటే లోపల ఎక్కువ కూల్ వాతావరణాన్ని మెయింటైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఎండ తీవ్రత అనేది పెద్దగా ఉండదు. ఇంకోటి ఏంటంటే పశువుల పాకల మీద రేకుల షెడ్లు లాంటివి ఏమైనా ఉన్నప్పుడైతే వాటి మీద మనం ఎండు గడ్డి లాంటిది ఉంటుంది, జనుము కానీ ఇలాంటి వాటిని రేకుల మీద కవర్ చేసుకొని అక్కడ కూడా మనం వాటర్ స్ప్రింకిల్ చేసుకున్నట్టయితే పైనుంచి రేకుల ద్వారా కూడా హీట్ అనేది కిందకి ఎఫెక్ట్ లేకుండా ఉంటుందన్నమాట ఉన్న పశువులకి. అట్లా ఆ ఉండేటువంటి హౌస్ హోల్డ్ ఏదైతే పశువులను కట్టేస్తున్నామో అక్కడ చెట్లు పెంచుకోవడం కానివ్వండి, చెట్ల కింద కట్టేసుకోవడం కానివ్వండి, షెడ్లు అయితే వాటికి చుట్టూ కవర్ చేసుకోవడం అనేది కానివ్వండి మనం చేయాలా. సాధ్యమైనంత వరకు ఆ ఎఫెక్ట్ అనేది వాటికి తగ్గించడానికి వాటికి మనం ప్రయత్నించాలి. అలా చేసినట్టయితే ఆటోమేటిక్గా ఎండ తీవ్రత అనేది వాటి మీద ఉండదు. తద్వారా ఎప్పుడైతే స్ట్రెస్ లేకుండా ఉంటుందో ఆ పాల దిగుబడిలో కూడా మార్పు లేకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే హీట్ స్ట్రెస్లో ఏంటంటే మనకు సరిగా ఆకలి లేకపోవడం, లేకపోతే మేత మేయకపోవడం తద్వారా శక్తి లోపించడం ఏమైనా జరుగుతాయి. కాబట్టి మనం ఆల్టర్నేటివ్గా పచ్చి మేత ఒకవేళ అందుబాటులో లేనప్పుడు మనం గ్లూకోజ్ అనేది వాటర్లో అయినా కలిపి ఇవ్వచ్చు. దాంతోపాటుగా పచ్చిగడ్డి ప్రత్యామ్నాయంగా మనకు ఈ మధ్యకాలంలో మనకు గవర్నమెంట్ సైలేజ్ అని, టీఎంఆర్ అని అలాంటివి ఇస్తున్నారు. అవి కూడా ప్రత్యామ్నాయంగా ఇస్తున్నాం కాబట్టి వాటిని మేపుకోవచ్చు. దాంతోపాటు దాణా కూడా పశువు పాలు, ఇప్పుడు సపోజ్ కొన్ని పశువులు అధిక దిగుబడిని ఇచ్చేటువంటి పూటకు 6 లీటర్ల పాలు ఇచ్చే వాటికి మనం
రోజుకి కనీసం 3 కేజీల దాణా అయినా ఇవ్వాల్సి వస్తుంది. అట్లా 4 లీటర్ల పాలు ఇచ్చే వాటికి 2 కేజీల దాణా, ఇట్లా అవి పాలు ఇచ్చే దిగుబడిని బట్టి మనం దాణా కూడా ఇవ్వగలిగితే, దాంతోపాటు మినరల్ మిక్చర్ కూడా ఇస్తే ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. పాల దిగుబడులు ఎటువంటి మార్పు ఉండదన్నమాట. పశువుల్లో ముఖ్యంగా పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి? ముఖ్యంగా ఈ జీవక్రియల వల్ల ఎటువంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉంది? జీవక్రియల నుంచి సమస్యలను అధిగమించాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలి? ఇతర అంశాల గురించి పశు పోషకులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ.